మరి కువైట్ నుంచి సహోదరు అడిగినట్లు మరి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను తన కుష్ఠరోగం కలిగిన వాడే ఉన్నాడని మీ అందరికీ తెలిసిందే విషయమే. అయితే అతను బానిసగా తీసుకొచ్చినటువంటి ఒక అమ్మాయి ఆయనకు కుష్ఠరోగం ఉందన్న సంగతిని గమనించి ఆమె యజమానురాలతో మాట్లాడుతూ, నా యజమానుడు మరి ఎలీషా అనేటువంటి ప్రవక్త దగ్గర ఉండాలని కోరుతున్నాను, ఎందుకంటే అతను చాలా గొప్ప దైవజనుడు, అతని వలన సంపూర్ణమైన స్వస్థత మా యజమానుడికి చేకూరుతున్నటువంటి ఆశ నాకు ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె తెలియపరిచినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకుని ఆ నయమాను మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సన్నివేశం అంతా మీకు తెలుసు. అతను 7 మార్లు యోర్దాను నదిలో ములగమనడం, దానికి అతను ఆగ్రహించి వెనుదిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఒక సేవకుని చేత గద్దింపబడి మళ్ళీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అతను 7 మార్లు ములగమన్నట్టుగా అతను వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 సార్లు ములిగినప్పుడు చిన్న పల్లవాని దేహం వలె తన దేహం మారడం అనేది మనం చూసాం. అతను తిరిగి వచ్చి, మా దేశంలో ఇంత శక్తివంతమైనటువంటి దేవుడు మేము చూడలేదు, ఇంత శక్తివంతమైనటువంటి ప్రవక్తను మేము చూడలేదు, ఇంతటి గొప్పవాడైనటువంటి దేవుడు మీ దగ్గర ఉండడం అనేది చాలా ఆశ్చర్యం, చాలా సంతోషం, గనుక మరి ఈ యొక్క బహుమతులు మీరు తీసుకోండి అని అతను ఎంతో విలువైనటువంటి వస్తువులు ఎలీషాకి ఇస్తున్నప్పుడు, ప్రేమిని వర్లరా, ఇవేమీ తీసుకుంటానికి అతనికి మనసలేక వద్దన్నాడు, అతన్ని వెళ్ళిపోమన్నాడు. అయితే అప్పుడే అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇక్కడ చదవనటువంటి విషయాన్ని సహోదరులు మనకి ఒక్కసారి ఆ వచనాన్ని 2వ రాజులు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనములో మనకు బైబిల్లో రాయబడినట్టు, అప్పుడు యెహోవాకు తప్ప బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను, 2 కంచెర గాడిదలు మోయపాటు మన్ను నీ దోషునైన నాకు ఇప్పించకూడదా అనే ఒక చక్కనటువంటి విన్నపాన్ని ఎలీషాకి తెలియపరిచాడు. వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా ఏదన్నా అడుగుతారు, కానీ మట్టి కావాలని అడుగుతున్నాడు ఏమిటి? అతను ఆ దేశంలోకి వెళ్ళి ఏం చేస్తారు? మన దేశంలో సమాధుల మీద మట్టి తినేసేవాళ్ళగా అప్పుడు కూడా ఆ దేశంలో మట్టి తినేవాడా ఏమన్నా? దీని గురించి మనం ఆలోచిస్తుంటే మట్టి ఎందుకు తినడానికా, లేదా పొద్దున్నే టీలో వేసుకుని తాగడానికా? దేనికోసం? ఎక్కువగా మనుషులు ఎంత జ్ఞానం వస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట మూఢనమ్మకం అనేది, లేదా ఎక్కడో ఒక చోట సెంటిమెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి మనకి ఉంటే తప్పని. అలాంటిది నయమానికి వచ్చిందా అని ఆలోచిస్తే వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే, నయమాను స్వస్థపడిన తర్వాత ఈ మట్టి కావాలి, 2 కంచెర గాడిదల పట్టు మట్టి కావాలని బైబిల్ చెప్తుంటే, ఎందుకది? నేను నీ దేవుడిని నమ్ముతానికి కానించి, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు, మీ దేవుడు లాంటి దేవుడు మా దేశంలో కూడా లేడు, కనుక నేను ఏ దేవుడిని ఇక నేను పూజించను, ఏ దేవుడిని నేను ఘనపరచనని చెప్పిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, మా దేశంలో ఈ దేవుణ్ణి ఆరాధించడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదంటే, ఒక దేశమునకు ఒకటే బలిపీఠం ఉండేది, ఉండాలి కూడా, అది ఒక నియమం ఇశ్రాయేల్లో ఉంది, బలిపీఠం అనేది ఒకటే ఉండాలి. ఆ బలిపీఠం కట్టుకోవటానికి ఒకటే బలిపీఠం ఉంటుందని మీకు ఎలా తెలుసండి? చాలామంది చాలా బలిపీఠాలు కట్టారు కదండి. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టడానికి వీలు లేదండి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడికి బలర్పించేటప్పుడు కూడా పవిత్రత అనేది అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం మీరు చదవగలిగితే మనకు ఒక బలిపీఠం ఉన్నది అని రాసి ఉందండి. మనకు ఒక బలిపీఠం ఉన్నది, అది ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు మధ్య మాత్రమే ఉండేది. అయితే ఇది ఇతర దేశంలో ఇతరమైన చోట బలిపీఠం కట్టి దేవుడికి దహన బలులను అర్పించాలి అన్నప్పుడు అక్కడ కట్టడానికి వీల్లేదు కనుక ఇతను ఒక సెంటిమెంట్గా ఇక్కడ నుంచి మట్టి పట్టుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టుకుని దేవుడికి దహన బలులను అర్పించడానికని ఆ మట్టి అడుగుతున్నాడు అంతే. తినడానికో తాగడానికో కాదండి ప్రియమైన దేవుని వల్లారా, మీరు అర్థం చేసుకోండి. కేవలం అక్కడ బలిపీఠం కట్టడానికి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఎక్కువ మంది మట్టితోనే బలిపీఠాన్ని కట్టేవారు. నిర్గమాకాండంలో మనం ఆలోచిస్తే మనకు ఒక చక్కనటువంటి మాట అక్కడ కనబడుతుందండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 24, 25, 26 నీవు మనకున్నటువంటి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఎంత చక్కనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి చూడండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను
సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. అంటే రాళ్లతో కడుతుంటే ఆ రాటి మీద ఒకవేళ సుత్తితోనో లేకపోతే ఏదైనా పనిముట్టుతో మీరు చేస్తే అది అపవిత్రమవుతుంది కనుక రాళ్ళతో కట్టవద్దు, మట్టితోనే కట్టండి అన్నాడు. అందుకే నయమాను కాస్త మట్టి నాకు ఇవ్వండి, ఆ మట్టిని పట్టుకెళ్ళి మా దేశంలో కట్టి ఆ యొక్క చక్కనటువంటి బలిపీఠం మీద యెహోవా దేవుడికి నేను నమస్కారం చేస్తాను, పూజిస్తానని అడుగుతున్నాడు. అంతే తప్ప ఇందులో మరొక విషయం ఏమీ లేదు. ప్రేక్షకులు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. చక్కటి సమాధానం తెలియచేశారండి. అయితే ఆ సహోదరు అడిగిన మరొక ప్రశ్న, అయితే నా యజమానుడు 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం అండి, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన యెడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా. అయితే ఇక్కడ ఎందుకు ఈ నయమాను రిమ్మోను గుడిలో మొక్కితే యెహోవాని క్షమించమని అడిగారనే ఆ యొక్క సహోదరు ప్రశ్నకు కూడా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. మరి సహోదరి అడిగినటువంటి ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న. నిజమే, వారి దేశంకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి వదిలేసి అక్కడ ఉన్నటువంటి దేవతలకు ఒకవేళ నమస్కారం చేస్తే దేవుడు ఒకవేళ కోపగించి నాకు ఏదైనా చేస్తాడేమో, అందుకు నా పక్షంగా నువ్వు దేవుని వేడుకోమని ఎలీషాను మరి నయమాను అడగటం అనేది మనం చూసాం. అలా ఎందుకు ముందుగా కోరుకున్నాడు అనేదే మీ ప్రశ్న. వెరీ గుడ్. అయితే ఇక్కడ ప్రశ్న, అతను ఎందుకు అడిగాడంటే ఇప్పటి కానించి నేను ఇంతవరకు నమ్మినటువంటి దేవుడిని నేను వదిలేస్తున్నాను, నిజమైన దేవుడైనటువంటి యెహోవా నేను అనుసరిస్తున్నాను. అయితే నేను సిరియా రాజు దగ్గర, ఒక అన్యరాజు దగ్గర నేను ఒక సైన్యాధిపతిగా ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగరీత్యా ఒకవేళ నా యజమానుడు ఏం చెప్తే చెయ్యాలి తప్పనిసరిగా. ఒకవేళ ఆ ఉద్యోగరీత్యా నేను ఎప్పుడైనా ఆ రాజుగారు ఆ రిమ్మోను అనేటువంటి దేవతకు ఒకవేళ నమస్కారం చేయమని, మొక్కమని ఒకవేళ అడిగితే తప్పనిసరి పరిస్థితులలో నేను ఒకవేళ మొక్కినా లేదా నమస్కారం చేసినా నిజమైనటువంటి దేవుడిని యెహోవా నా మీద కోపగించుకుని నా మీద ఉగ్రత నా మీదకున్న కుటుంబానికి తెస్తాడేమో. ఒకవేళ అలాంటిది రాకుండా నా పక్షంగా మీ దోషునైన నన్ను మరి మీరు మీ దేవుణ్ణి అడగండి అని నయమాన్ని అడిగాడు. అంత మంచి ఆలోచన. ఎందుకంటే ఒక అన్యుడిగా ఉన్నాడు గనక, మరి తప్పనిసరిగా ఒక ఉద్యోగంలో ఉన్నాడు గనక ఏదైనా ఇలాంటి పొరపాటు జరగవచ్చు. ఒకవేళ తెలియక అలాంటి పొరపాటు ఏమైనా జరిగితే నా పక్షంగా మీరు దేవుణ్ణి వేడుకోవాలని ముందుగానే ఆ చక్కనటువంటి ఆలోచనతో అతను ఉన్నాడు గనుక ఇందులో అపార్థం ఏమీ లేదు. అతను మట్టి అడగటంలోనూ అపార్థం లేదు. అక్కడ బలిపీఠం కట్టుకుని దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే. ఎందుకంటే అప్పుడున్నటువంటి వాళ్ళ అపోహ, ఇశ్రాయేలు దేశంలోనే దేవుడు ఉంటాడు, ఇక ఎక్కడ ఉండడు, అందుకే ఇక్కడ ఉన్నటువంటి మట్టిని అక్కడ తీసుకెళ్తే దేవుడు కూడా వస్తాడనేటువంటి కేవలం ఒక నమ్మకం అప్పుడున్నటువంటి వారిలో ఒక నమ్మకాలు. ఇప్పుడున్నటువంటి కాలంలో యెరూషలేము వెళితేనే అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల్లో ఎలాగైతే ఉందో అప్పుడు కూడా ఇలాంటి మట్టి తీసుకెళ్తే దేవుడు కూడా ఈ మట్టితో పాటు అక్కడికి వస్తాడనేటువంటి ఒక నమ్మకం. ఇలాంటి నమ్మకాలు మానవుల్లో సర్వసాధారణంగా ఉంటూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉంటూనే ఉన్నాయి. గనుక మరి ఈ ప్రశ్న మీకు అర్థమైందని ఆలోచిస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచగలరు.